సిటీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. మధ్యాహ్నం వరకు పొడి వాతావరణం ఉండగా ఆ తర్వాత చాలా ప్రాంతాల్లో వెదర్ కూలైంది. దట్టమైన మేఘాలు అలుముకున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షం పడింది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్ ఏరియాల్లో మోస్తరు వర్షం కురుస్తుంది. బిడ్స్, నాంపల్లి, బషీర్బాగ్లో తేలికపాటి వర్షం కురుస్తుంది. సిటీ శివార్లోనూ వాన కురుస్తుంది. రాజేంద్రనగర్, మైలార్దేవ్పల్లి, అత్తాపూర్, బండ్లగూడ, జాగీర్, కిస్మత్పుర, హిమాయత్ సాగర్ సహా పలు ప్రాంతాల్లో వాన పడుతుంది. అటు జిల్లాలోనూ వర్షం కురుస్తుంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. వరంగల్, హన్మకొండ జిల్లాలో మోస్తరు వర్షం పడింది. మరో 2 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది వెదర్ డిపార్ట్మెంట్. సిటీ సహా జిల్లాలో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు. సిటీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. మధ్యాహ్నం వరకు పొడి వాతావరణం ఉండగా ఆ తర్వాత చాలా ప్రాంతాల్లో వెదర్ కూల్ అయింది. దట్టమైన మేఘాలు అలుముకున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షం పడింది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్ ఏరియాల్లో మోస్తరు వర్షం కురిసింది. బిడ్స్, నాంపల్లి, బషీర్బాగ్లో తేలికపాటి వర్షం కురుస్తుంది. సిటీ శివార్లోనూ వాన కురుస్తుంది. రాజేంద్రనగర్, మైలార్దేవ్పల్లి, అత్తాపూర్, బండ్లగూడ, జాగీర్, కిస్మత్పుర, హిమాయత్ సాగర్ సహా పలు ప్రాంతాల్లో వాన పడుతుంది. అటు జిల్లాలోనూ వర్షం కురుస్తుంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. వరంగల్, హన్మకొండ జిల్లాలో మోస్తరు వర్షం పడింది. మరో 2 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది వెదర్ డిపార్ట్మెంట్. సిటీ సహా జిల్లాలో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు. సిటీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. మధ్యాహ్నం వరకు పొడి వాతావరణం ఉండగా ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. చాలా ప్రాంతాల్లో వెదర్ కూల్ అయింది. మేఘాలు అలుముకున్నాయి. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్ ఏరియాల్లో మోస్తరు వర్షం కురిసింది. అటు జిల్లాలోనూ వర్షం కురుస్తున్నాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయి. వరంగల్, హన్మకొండ జిల్లాలో మోస్తరు వర్షం పడింది. మరో 2 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది వెదర్ డిపార్ట్మెంట్. సిటీ సహా జిల్లాలో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు. జిల్లాల్లో వర్షాలకు జనం ఇబ్బందులు పడ్డారు. నిన్న ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. కొత్తగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా రాత్రి నుంచి ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. సింగరేణి ప్రాంతం కావడంతో మొన్నటి వరకు ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారు కొత్తగూడెం ప్రజలు. వర్షాలు కురవడంతో ఉష్ణోగ్రతలు తగ్గి రిలాక్స్ అయ్యారు. దమ్మపేట మండలం మందలపల్లిలో కుండపోత వానకు ఇళ్లలోకి వరద నీరు చేరి తీవ్ర ఇబ్బందులు పడ్డారు గ్రామస్తులు. ఆర్టీసీ బస్టాండ్ చుట్టూ ప్రహారీ గోడ లేకపోవడంతో వరద నీరు మొత్తం చుట్టుపక్కల నివాసాల్లోకి చేరింది. కాలనీలోకి చేరిన వరద నీరు బయటకు వెళ్లే మార్గం లేక జనం అవస్థలు పడ్డారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో భారీ వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. జీవీఆర్ఓసీలో 10,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి, 30,000 క్యూబిక్ మీటర్ల మట్టి తొలగించే పనులకు ఆటంకం కలిగింది. కిస్టారం ఓసీలో 5,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి, 35,000 క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులకు ఇబ్బందిగా మారిందని చెప్పారు సింగరేణి అధికారులు. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలో వాన దంచికొట్టింది. భారీ వర్షానికి అందవెల్లి గ్రామ సమీపంలోని పెద్ద వాగుపై నిర్మించిన తాత్కాలిక బ్రిడ్జి కొట్టుకుపోయింది. దీంతో 30 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. వర్షాకాలం ప్రారంభంలోనే వంతెన కొట్టుకుపోవడంతో అయోమయంలో పడ్డారు ప్రజలు. అత్యవసరాలు ఆసుపత్రులకు గానీ ఇతర పనులకు గానీ వెళ్లాలంటే ఇబ్బంది తప్పవని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వానతో కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదురైనా రైతులు మాత్రం సంతోషపడుతున్నారు. మొన్నటి వరకు వర్షాలు లేకపోవడంతో వేసిన విత్తనాలు ఎండిపోయే ప్రమాదం ఉందని దిగులు చెందారు రైతులు. ఇక నిన్నటి నుంచి వర్షాలు స్టార్ట్ అవడంతో ఉపశమనం పొందుతున్నారు. సిటీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. మధ్యాహ్నం వరకు పొడి వాతావరణం ఉండగా ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. చాలా ప్రాంతాల్లో వెదర్ కూల్ అయింది. మేఘాలు అలుముకున్నాయి. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్ ఏరియాల్లో మోస్తరు వర్షం కురిసింది. అటు జిల్లాలోనూ వర్షం కురుస్తున్నాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. వరంగల్, హన్మకొండ జిల్లాల్లో మోస్తరు వర్షం పడింది. మరో 2 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది వెదర్ డిపార్ట్మెంట్. సిటీ సహా జిల్లాలో ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు. జిల్లాల్లో వర్షాలకు జనం ఇబ్బందులు పడ్డారు. నిన్న ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ జిల్లాలో
అక్కడక్కడ భారీ వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. కొత్తగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా రాత్రి నుంచి ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. సింగరేణి ప్రాంతం కావడంతో మొన్నటి వరకు ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారు కొత్తగూడెం ప్రజలు. వర్షాలు కురవడంతో ఉష్ణోగ్రతలు తగ్గి రిలాక్స్ అయ్యాయి. దమ్మపేట మండలం మందలపల్లిలో కుండపోత వానకు ఇళ్లలోకి వరద నీరు చేరి తీవ్ర ఇబ్బందులు పడ్డారు గ్రామస్తులు. ఆర్టీసీ బస్టాండ్ చుట్టూ ప్రహారీ గోడ లేకపోవడంతో వరద నీరు మొత్తం చుట్టుపక్కల నివాసాల్లోకి చేరింది. కాలనీలోకి చేరిన వరద నీరు బయటకు వెళ్లే మార్గం లేక జనం అవస్థలు పడ్డారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో భారీ వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. జేవీఆర్ఓసీలో 10,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి, 30,000 క్యూబిక్ మీటర్ల మట్టి తొలగించే పనులకు ఆటంకం కలిగింది. కిస్టారం ఓసీలో 5,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి, 30,000 క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులకు ఇబ్బందిగా మారిందని చెప్పారు సింగరేణి అధికారులు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలో వాన దంచికొట్టింది. భారీ వర్షానికి అందవెల్లి గ్రామ సమీపంలోని పెద్దవాగుపై నిర్మించిన తాత్కాలిక బ్రిడ్జి కొట్టుకుపోయింది. దీంతో 30 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. వర్షం కాలం ప్రారంభంలోనే వంతెన కొట్టుకుపోవడంతో అయోమయంలో పడ్డారు ప్రజలు. అత్యవసరాల్లో ఆసుపత్రులకు గానీ ఇతర పనులకు గానీ వెళ్లాలంటే ఇబ్బంది తప్పవని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వానతో కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదురైనా రైతులు మాత్రం సంతోషపడుతున్నారు. మొన్నటి వరకు వర్షాలు లేకపోవడంతో వేసిన విత్తనాలు ఎండిపోయే ప్రమాదం ఉందని దిగులు చెందారు రైతులు. ఇక నిన్నటి నుంచి వర్షాలు స్టార్ట్ అవడంతో ఉపశమనం పొందుతున్నారు.